హలో ఎవ్రీవన్. ఇవాళ మనం కుక్ చేస్తున్న ఐటెం తెలంగాణలోనే మోస్ట్ ఫేమస్ తలకాయ కర్రీ. మనం ఇంట్లో తలకాయ కర్రీ వండుకోవాలంటే పొద్దున 6 మటన్ కొట్లో ఉండాల్సిందే. అలాంటి కర్రీ సింపుల్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో పావు కప్పు నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఒక 5 నుండి 6 పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే ఒక కప్పు సన్నగా తరిగినటువంటి ఆనియన్ స్లైసెస్ వేసుకొని ఆనియన్ అనేది గోల్డెన్ రంగులోకి వచ్చే వరకు వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక అర టేబుల్ స్పూన్ మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో తలకాయ ముక్కలు వేసుకోవాలి. తలకాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇది మనం మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు మూతతో క్లోజ్ చేసి కుక్ చేయాలి. 10 నిమిషాల తర్వాత ఇందులో మనం అన్ని మసాలాలు వేసుకోవాలి. ముందుగా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొదట్లో వేసాం, అలాగే మధ్యలో కూడా వేస్తే టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు వేయించిన ధనియాల పొడి, అలాగే 3 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. తలకాయ కూరలో ఎప్పుడైనా సరే మిరియాల పొడి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కర్రీకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూతతో క్లోజ్ చేసి మరొక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. 10 నిమిషాల తర్వాత మసాలాలు అనేటివి కర్రీకి చాలా బాగా పట్టుకుంటాయి. ఒకసారి కర్రీని బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం నీళ్లు వేసుకోవాలి. నీళ్లు కూడా పీసెస్ అనేది మునిగిపోయేంత వరకు వేసుకోండి. అలా అయితేనే కర్రీ కన్సిస్టెన్సీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి కర్రీని బాగా కలుపుకొని కుక్కర్ మూతతో క్లోజ్ చేసి ఒక 6 విజిల్లు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 6 విజిల్లు వచ్చిన తర్వాత కుక్కర్ మూతను తీసి మనం ముక్క అనేది ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ పీస్ ఉడకకపోయి ఉంటే ఇంకొక 2 విజిల్లు వచ్చే వరకు కుక్ చేసుకోండి, సరిపోతుంది. పీస్ అనేది మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇందులో మనం గరం మసాలా వేసుకోవాలి. తలకాయ కర్రీకి గరం మసాలా ఎక్కువగానే పడుతుంది. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అలానే ఉండనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేస్తే అదిరిపోయే తలకాయ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత సింపుల్గా తలకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందో. ఈ తలకాయ కర్రీలోకి బగారా రైస్ వండుకొని బగారా రైస్ కాంబినేషన్లో ఇది తింటే మాత్రం టేస్ట్ అనేది అదిరిపోతుంది. మీకు కూడా ఇది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు మరేదైనా రెసిపీ కావాలన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ఛానల్ని విజిట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.